ఏంటమ్మా నువ్వేనా షాపు? విజయవాడ బీసెంట్ రోడ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాన్యుడిలా ప్రజలతో కలిసిపోయారు. జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కల్పించేందుకు వచ్చిన ఆయన తన పర్యటన ఆశాంతం ప్రజలతో మమేకమై వారి మొహంలో ఆనందం నింపారు. వైసీపీ పాలనలో సీఎం జగన్ పర్యటన అంటే చెట్లు కొట్టేయడం, బారికేడ్లు, పడదాలు, దుకాణాలు మూసివేయడం వంటి దృశ్యాలు కనిపించేవి. కానీ ఇప్పుడు దృశ్యం పూర్తిగా మారిపోయింది. సీఎం చంద్రబాబు రావడం అంటే ప్రజల మధ్య సంబరమే కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు గంటసేపు రోడ్డుపై నడుస్తూ దుకాణదారులతో, వీధి వ్యాపారులతో కరచాలనం చేశారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా సీఎం వస్తున్నారన్న హడావుడి లేకుండా పరిమిత ఆంక్షల మధ్య ప్రజల కొనుగోళ్లు చేసుకున్నారు. కొనుగోలుదారులను సీఎం పలకరించి వారితో సెల్ఫీలకు అవకాశం ఇవ్వడంతో ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బీసెంట్ రోడ్డులో ముఖ్యమంత్రి చంద్రబాబు సామాన్యుడైన వేళ ప్రజలతో మాటామంతి కలిపి వారి మొహంలో ఆనందం నింపారు. నమస్కారం అమ్మా. అంటే బాగున్నావా? ఇవన్నీ అమ్ముతున్నావా? ఏమాత్రం అమ్ముతున్నావు? ఏమేమి అమ్ముతున్నావు? ఇంత మునుపు ఇవన్నిటికి మీద ట్యాక్స్ ఉండదా? ఇప్పుడు పర్లేదు సార్. ఓకే, ఇప్పుడు ట్యాక్స్ తగ్గింది. ఏంటమ్మా బాగున్నావా? స్కూల్కి పోతున్నావా? నీ పేరేంటి? హుషారుగా ఉన్నావు. ఏంటమ్మా నువ్వేనా షాపు? ఏంటమ్మా ఏమేమి అమ్ముతావమ్మా? ఈసారి దీపావళి కొంటున్నారా అందరూ? ఏమ్మా బాగున్నారా? నమస్కారం. నమస్కారం. హ్యాపీ దివాళీ అమ్మా. హ్యాపీ దివాళీ. ఆయిల్ వేసావమ్మా దీంట్లో? ఆయిల్నా? వాటర్ పోసి వెలిగిస్తారా? ఎంత టైం ఉంటుంది? అరగంట. ఎంత దీని రేట్ ఎంత?